ఈటీవీలో రాత్రి 8:30 టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే. మనసంతా నువ్వే సీరియల్లో సింధు యాష్కు ఆడియన్స్లో చాలా మంచి క్రేజ్ లభిస్తుంది. సింధు క్యారెక్టర్లో మలయాళ యాక్ట్రెస్ అయిన విందూజా యాక్ట్ చేస్తున్నారు. ఇక అలానే యాష్ క్యారెక్టర్లో ఏక్నాథ్ తన యాక్టింగ్తోనూ ఎక్స్ప్రెషన్స్తోనూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఈ సీరియల్లో చంద్ర చనిపోవడం, అలానే ఆ విషయాన్ని సింధు దాచిపెట్టడం, ఇప్పుడు ఫైనల్గా ఆ విషయం బయటికి రావడం, ఇలాంటి ఎన్నో ట్విస్టులు రివీల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇక రాబోయే ఎపిసోడ్స్లో మనసంతా నువ్వే సీరియల్లో మరొక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఈ సీరియల్లో మెయిన్ లీడ్గా నటిస్తున్న ఏక్నాథ్ ఇప్పటి వరకు యాష్ క్యారెక్టర్లో ఆడియన్స్ను అలరించారు. అయితే ఇకపై కాశీ క్యారెక్టర్లో డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ కాశీ క్యారెక్టర్ మాస్ లుక్లో ఒక రౌడీగా ఉండనుంది. మరి మాస్గా ఒక రౌడీగా ఉన్న కాశీ ఎంట్రీతో సింధు జీవితం ఎలా మారబోతుంది? అలానే ఇన్ని రోజులు యాష్ చేయలేని పనులను ఈ కాశీ పూర్తి చేసి మధుకి బుద్ధొచ్చేలా చేయనున్నాడా, లేదా నెగిటివ్ రోల్లో ఉన్న కాశీ సింధుకి ఇబ్బందులు తీసుకురాబోతున్నాడా? ఇలాంటి ఎన్నో ట్విస్టులు రాబోతున్నాయి. మరి మనసంతా నువ్వే సీరియల్లో ఏక్నాథ్ యాష్ క్యారెక్టర్తో పాటు ఇలా కాశీ క్యారెక్టర్లో డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది? అలానే మాస్ లుక్లో ఉన్న ఈ కాశీ సింధుకి సపోర్ట్గా ఉంటూ మధుకు బుద్ధొచ్చేలా చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.